దేవుని నామమునకు స్తోత్రములు కలుగునుగాక. ఉదయకాల సమయం మరొకసారి దేవుని యొక్క వాక్యము మనం జాగ్రత్తగా విందాం. ఎందుకంటే ఇప్పటి వరకు జరిగింది ఎంతో ఒక ఎత్తు, ఇప్పుడు మనం వినబోయేది దేవుని వాక్యం. దయచేసి మీ సెల్ ఫోన్స్ అన్ని కూడా స్విచ్ ఆఫ్ చేసుకొని తీసుకురావద్దని చెప్పారు చర్చ్కి. అక్కడ తీసుకొచ్చిన స్విచ్ ఆఫ్ చేసి ఇచ్చాను, లేకపోతే నేను తీసి బయటకి సంపాదిస్తాను, ఎవరైనా తీసుకొని వెళ్ళిపోతాను. అలా వరదలు ఆమె హల్లెలూయా హల్లెలూయా. కాబట్టి ఆ విషయాన్ని జ్ఞాపకం చేసుకోండి. ఎంత ఇంపార్టెంట్ వచ్చినా కూడా మీరు ముట్టకూడదు, కుయ్యన్నా ముట్టకూడదు, కైకయ్యన్నా ముట్టకూడదు. ఎందుకంటే మనము వింటుంది దేవుని వాక్యం. ఏంటంటే దేవుని వాక్యాన్ని మనం వింటూ ఉన్నాం, అనగా దేవుడే మనతో మాట్లాడుతూ ఉన్నాడు. వాక్యం ఏం చెప్తుందనంటే, ఆది యందు వాక్యములను, వాక్యము దేవుని యొద్దను, వాక్యమే దేవుడై ఉండెను. సో ఆ దేవుని వాక్యము నీతో, నాతో, మనతో మాట్లాడనై ఉన్నది కనుక చాలా జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని వినాలని నేను హెచ్చరిక చేస్తూ ఉన్నాను. మత్తయి సువార్త మనం అందరము చదువుతూ మనం వింటూ ఉన్నాం ఒక అంశం. ఏంటిది? పరలోక రాజ్యము అంటే ఏంటిది, 10 మంది కన్యకలతో ఉన్నటువంటిది అని మనం వింటూ ఉన్నాం. కాబట్టి ఆ వాక్య భాగము చాలా అరుదుగా మనము దాన్ని చెప్పాలన్నా, దాన్ని బోధించాలన్నా కూడా చాలా కష్టతరమైనటువంటి విషయం. అయినప్పటికీ దేవుడు మనతో విషయాలు మాట్లాడుతూ ఉన్నాడు కాబట్టి చాలా జాగ్రత్తగా మనం వినాలని నేను మనవి చేస్తూ ఉంటున్నాను. హల్లెలూయా. మత్తయి సువార్త 25వ అధ్యాయము 1వ వచనం ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. పరలోక రాజ్యము తమ దివిటీలు పట్టుకొని పెండ్లి కుమారుని ఎదుర్కొనుటకు బయలుదేరిన 10 మంది కన్యకలను పోలి ఉన్నది. ప్రార్థిస్తున్నాం. వంతుగా ప్రేమించిన మా పరమ తండ్రి, మీ నామానికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. నాయన, మరొకసారి నీ సన్నిధిలో చేయనటువంటి నన్ను మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని నీ వాక్యం ద్వారా మాతో సూటిగా, స్పష్టంగా, మాతో మీరు మీ అధికారంగా స్మరించడం మాట్లాడమని వేడుకుంటున్నాం. వినగలిగే చెవులు, గ్రహించగలిగే హృదయం, మనస్సును మాకు అనుగ్రహించి మహిమ పొందమని, నిర్లక్ష్యం అలక్ష్యం అనేది మనం ఉండకుండా లేకుండా సహాయం చేయమని, పరిశుద్ధాత్మ యొక్క నడిపింపు నాకు మీరు అనుగ్రహించని, పరిశుద్ధాత్మ సంచారం మాకు అనుగ్రహించమని కూడా వేడుకుంటున్నాను. ప్రభువా, ఈ పరలోక రాజ్యం గురించి వివరించడానికి నాకు ఎటువంటి జ్ఞానము లేదు, తెలివి లేదు, బుద్ధి లేదు, మాటలు కూడా చాలా కనుక ఇది నీ వాక్యము. ప్రభువా, ఈ పరలోక రాజ్యం సంబంధించినటువంటి మీరు మాత్రమే మాట్లాడగలరు కనుక మాట్లాడి మమ్మల్ని నీ యొక్క ఆత్మీయతలోనికి మమ్మల్ని నడిపించమని, నీ పరలోకపు అనుభవంలోకి మమ్మల్ని నడిపించమని వేడుకుంటూ ఉన్నాం. అతి కార్యములు జరిగించి మీ నామానికి మహిమ కలిగి చేసుకోమని యేసు క్రీస్తు నామంలో అడిగి పెట్టుకొని చెప్తున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. దేవుని వాక్యము సెలవిస్తున్నటువంటి మాటలు మనం ఇక్కడ చూస్తూ ఉంటున్నాం. పరలోక మనము 10 మంది కన్యకలను గురించి విన్నాం. అందులో 5 బుద్ధి గలవారు, అందులో 5 బుద్ధి లేనివారు అని చూస్తాం. అంటే లోకంలో గురించి దేవుడు ఆ విషయం మనతో మాట్లాడినాడు. లోకంలో బుద్ధి కలిగిన వారు ఉన్నారు, బుద్ధి లేని వారు కూడా ఉన్నారు. బుద్ధి కలిగిన వారు దేవుని రాజ్యంలోకి చేర్చబడ్డారు, బుద్ధి లేని వారు విడవబడినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. సో బుద్ధి కలిగిన వారి జీవితంలో వారు ఎలాంటి క్రియలు చేస్తున్నారు, బుద్ధి లేని వారి క్రియలు ఏంటో కూడా మనం చూడగలిగినాం. సో ఇక్కడ విషయం ఏంటంటే, పెండ్లి కుమారుడు అని అంటే యేసయ్యగా మనం చూడగలిగినాం. పెండ్లి కుమార్తె సంఘముగా కన్యకలను చూడగలిగినాం. సంఘము సిద్ధపరచడానికి సేవకులను మనం ఇక్కడ చూడగలిగినాం. ఇక 3వ విషయాన్ని మనం 4వ విషయం మనం చూసినప్పుడు ఇక్కడ బుద్ధి లేనివారు, బుద్ధి కలిగిన వారు కన్యకలను చేతిలో ఏమున్నాయంట? దివిటీలు ఉన్నాయి. అనగా దివిటీలు అనగా సమయం, ఆయుష్, ఆత్మీయ జీవితం గురించి మనం చూడగలిగినాం. తర్వాత నూనె అనే దాని గురించి చూసినాం. నూనె అనగా 3 విషయాలు మనం గమనించినాం. ఒకటి ప్రార్థన, రెండోది విజ్ఞాపన,
మూడోది కన్నీరుగా మనం చూడగలిగినాం. తర్వాత వారి చేతిలో ఇంకొకటి కూడా ఉందా, ఏంటది? సిద్ధలు. అయితే ఈ సిద్ధలు బుద్ధి లేని వారి దగ్గర లేనట్టుగా మనం చూస్తూ ఉన్నాం. సిద్ధలు వాక్యం చెప్తున్న మాట ఏంటంటే, సిద్ధలు అనగా మరలా 3 విషయాలు చూస్తున్నాం. ఒకటి, దేవుని మందిరానికి సాదృశ్యంగా, రెండోది ప్రార్థన గదికి సాదృశ్యంగా, మూడోది దేవుని యొక్క వాక్యమునకు సాదృశ్యంగా మనం చూడగలిగాం. సో ఇది క్లుప్తంగా మరొకసారి మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ఇప్పుడు ఇక్కడ విషయం ఏంటంటే, మొట్టమొదటి మాట 25వ అధ్యాయంలో మొదటి మాట మనం చూస్తూ ఉన్నాం. ఏంటిదా మొదటి మాట అంటే, పరలోక రాజ్యము అనే మాట మనం చూస్తూ ఉన్నాం. పరలోకముల గురించి ఈ రోజున దేవుడు మనతో మాట్లాడబోతూ ఉన్నారు. ఈ పరలోక రాజ్యం గురించి కానీ పరలోకము గురించి మాట్లాడడం కానీ మనకు సాధ్యమయ్యే పని కాదు. ఎందుకు అనంటే, పరలోకాన్ని చూచిన వాడి లోకంలో ఎవడు కూడా లేడు. ఒకవేళ చూసినా వివరించలేడు, వర్ణించలేడు, దాని గురించి చెప్పని కూడా చెప్పలేడు. ఎందుకంటే అంత అద్భుతంగా ఉంటుంది. కాబట్టి దేనితో కూడా ఈ లోకంలో ఒక మనిషిని ఇంకో మనిషితోనో, ఒక మనిషి గుణాన్ని ఇంకొక మనిషి గుణముతోనో, లేక ఒక వస్తువుని ఇంకొక వస్తువుతోనో మనము సిమిలర్గా మనం చూపించవచ్చు, లేకపోతే సిమిలారిటీస్ చూపించవచ్చు. మనము ఏమంటారు దాన్ని, ఇంకో మాటగా సరిపోల్చి చూడవచ్చు. కానీ ఇక్కడ విషయం ఏంటంటే కంపారిజన్ చేయొచ్చు. కానీ ఇక్కడ దీన్ని కంపారిజన్ చేయడానికి ఈ లోకంలో ఏది కూడా లేదు. ఆ విషయాన్ని మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాలి. అప్పుడప్పుడు మనము టీవీలో అదేమంటారు ఛానల్, అది వండర్స్ చూపిస్తూ ఉంటుంది కదా, ఏం ఛానల్ అది? డిస్కవరీ ఛానల్ కానీ అట్లాంటి 2-3 ఛానల్స్ ఉన్నాయి కదా. అవి చూస్తూ ఉన్నప్పుడు ఆ ప్రపంచంలో ఉన్నటువంటి ఆ గొప్ప వింతలు, నదులు కావచ్చు, కొండలు కావచ్చు, లేకపోతే ఆ ప్రకృతి అందాలు కావచ్చు, వాటర్ ఫాల్స్ కావచ్చు, ఇవి చూసినప్పుడు ఎంత బాగుంది, వెళ్ళాలి, చూడాలి అనిపిస్తుంది. మనం వెళ్ళలేము. అయితే అవి మనకు చూపిస్తున్నప్పుడు ఎంత బాగుంది అని అనుకుంటూ ఉంటాం. ఈ భూమిపైనే దేవుడు ఇంత అందంగా తయారు చేస్తే పరలోకంలో ఇంకా ఎంత అందంగా ఉంటుందో దీన్ని బట్టి మనము ఒక ఆలోచనకు మాత్రమే రాగలము. కానీ వీ కెన్ నాట్ సిమిలరైజ్ ఆర్ యూ కెన్ నాట్ కంపారిజన్ అనేది మనం చేయలేము, చేసి మనం చూపించలేము. ఇలా ఉంటుందని చెప్పడానికి కూడా మనకు చెప్పలేము. అందుకని పరలోక రాజ్యంలో ఏమున్నది, అక్కడ పరలోక రాజ్యం అంటే ఏంటిది అనేది దేవుడి రోజున మనతో మాట్లాడబోతూ ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. పరలోకము, దానిలో జరుగు సంగతులను గురించి మాత్రము మనము తెలుసుకుందాం. ఇది దేవుడి పరిశుద్ధ గ్రంథంలో ఉన్నది కాబట్టి ఈ విషయాన్ని నేను ప్రేమ దేవుడిగా దేవుని యొక్క పరిశుద్ధాత్మ ద్వారా పంచుకోవడానికి, లేక ప్రకటించడానికి, బోధించడానికి ఈ రోజు నేను సిద్ధపడ్డాను. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. వాక్యము సెలవిస్తున్నటువంటి మాట మనం చూస్తున్నాం. పరలోకం అనగానే మనకు ఒక వెంటనే మన హృదయం, మన మనస్సు ఎంతో సంతోషంతో నింపబడుతుంది. ఎందుకనంటే ఆ పరలోక రాజ్యం గురించి ఈ రోజున మనము తెలుసుకోవాల్సినటువంటి విషయాలు ఎన్నో ఉన్నాయి. అసలు పరలోకం ఎలా ఉంటుంది, పరలోకంలో ఏం జరుగుతుంది, పరలోకంలో ఉన్నటువంటి పరిస్థితులు ఏంటిది, అక్కడ ఉండే వాళ్ళు ఎవరు, ఇలాగ మనం ఆలోచన చేస్తే చాలా విషయాలు మనకు తెలియదు. చాలా విషయాలు ఏంటి మనకు తెలియదు. ఇక్కడ వాక్యం సెలవిస్తున్న మాట ఏంటంటే, ప్రేమ దేవుని ఇక్కడ మొట్టమొదటి మాట ఏంటంటే పరలోక రాజ్యము. ఆమేన్, హల్లెలూయా. పరలోకము అనే మాట మనం చూస్తున్నాం. పరలోకము అంటే ఈ లోకము కానిదే పరలోకము. అంటే ఇంకొక లోకం ఉంది, ఇది భూలోకము, అది పరలోకము. ఆ విషయాన్ని మనం ఇక్కడ జ్ఞాపకం. ఇంగ్లీష్లో చక్కటి మాట ఏంటంటే హెవెన్ అని రాయబడింది. తెలుగులో మనకు డిఫరెంట్గా మనకు అనిపిస్తుంది కానీ వినటానికి పరలోకం అని. నిజం చెప్పాలంటే ఇంగ్లీష్ వర్డ్ కరెక్ట్గా ఉంది, హెవెన్ అనే మాట.
నిజం చెప్పాలంటే దాంట్లో ఉన్న మాధుర్యం, ఆ వర్డ్ వినగానే మనలో కూడా వైబ్రేషన్ స్టార్ట్ అవుతాయి. చనిపోయే వ్యక్తి చనిపోతున్నాడని సంతోషంగానే చనిపోతాడా? నిజం చెప్పండి. చనిపోయే వ్యక్తి నేను చనిపోతున్నాను హ్యాపీగా అని అనుకుంటారా? చనిపోవద్దని నన్ను బతికించండి, నన్ను బతికించండి, నన్ను బతికించండి అని అయితే భార్యను అడుగుతాడు, అయితే భర్తను అడుగుతాడు, అయితే పిల్లల్ని అడుగుతాడు, అయితే తల్లిదండ్రులు అడుగుతాడు, అయితే ఇంకా ఎవరినైనా కూడా అడుగుతాడు. తమ్ముడు అయితే తమ్ముడు, అన్న అయితే అన్న, అక్క అయితే అక్క, చెల్లి అయితే చెల్లె. చావద్దు, నేను బ్రతకాలి, నేను బ్రతకాలి, నేను బ్రతకాలి, నన్ను బతికించండి, ఏమైనా చేసి బతికించండి, ఏమైనా అమ్మి బతికించండి అని కూడా బతిమలాడతాడు తప్ప పరలోక రాజ్యానికి పోవడానికి మాత్రము వాడు ఇష్టపడట్లేదు. ఎందుకు అంటే వాడు పరలోకం పోడు కనుక. సింపుల్ ఆన్సర్ ఏంటిదంటే వాడు పరలోక రాజ్యం పోయేటువంటి జీవితం వాళ్ళలో లేదు కనుక. అందుకని వాడు ఏమంటున్నాడు, నేను చస్తే ఖచ్చితంగా ఇప్పుడు నరకానికే పోతాను, నన్ను బతికించండి అని ప్రాధేయపడడం మొదలు పెడుతూ ఉన్నాడు, ఏడవడం మొదలు పెడుతూ ఉన్నాడు. ఎవరైనా చావు దగ్గరకు వచ్చి సంతోషంగా వెళ్ళిపోవాలి, కానీ ఎవరికైనా చావు వస్తే ఏం కావాలి? సంతోషంగా వెళ్ళిపోవాలి. ప్రభు నన్ను పిలుస్తున్నావా, నేను వస్తున్నా ప్రభు, ఈ లోకంలో భరించలేను ఆయన. ఆమె హల్లెలూయా. భార్యతో అనుకో, అమ్మో నేను భార్యతో భరించలేకపోతున్నా. బాధితురాలు అనుకో, అమ్మో నేను భర్తను భరించలేకపోతున్నా. అయ్యో నేను పిల్లల్ని భరించలేకపోతున్నా. అయ్యో నేను ఈ సంసారాన్ని భరించలేకపోతున్నా. ఈ లోకం బ్రతకడం నాకు వేస్ట్ అని అనుకునే వాళ్ళు చస్తే బాగుండు అనుకునే వాళ్ళు ఉంటారు. అలాంటి మరణం కాదు, ఆయన పిలుపుతో కూడుకున్న మరణం వచ్చినప్పుడు నువ్వు రెడీగా ఉండాలి. ఎందుకు రెడీగా ఉండాలి అని అంటే, నువ్వు రెడీగా ఉంటావు. ఎప్పుడు ఉంటావు అంటే, ఆయనతో కలిసి నీ ప్రయాణం సాగుతూ ఉంటే, ఆయనతో కలిసి నువ్వు నడుస్తూ ఉంటే, ఆయనతో కలిసి నువ్వు జీవిస్తూ ఉంటే, ఆయనతో కలిసి నీ సహవాసం ఉంటే, ఆయన నామమును కలిగి నువ్వు జీవిస్తూ ఉంటే ఐఎమ్ రెడీ అంటావు. ఒకవేళ లేదనుకోండి, అప్పుడు ఏం చేస్తావు? నన్ను బతికించండి, నన్ను బతికించండి, నన్ను బతికించండి అని అంటావు. దేవుని వాక్యం సెలవిస్తున్న మాట మనం చూస్తున్నాం. పరలోక రాజ్యం అనేది ప్రేమ దేవుని బిడ్డలారా మన కొరకు సిద్ధపరచబడినటువంటి స్థలము అన్న సంగతిని నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. Let us read John chapter 14 verse 1 to 3. యోహాను సువార్త 14వ అధ్యాయము. యోహాను సువార్త 14వ అధ్యాయం 1 నుంచి 3 వచనాల వరకు. మీ హృదయములను కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసం ఉంచండి అనట్లా, ఉంచుచూ ఉన్నారు. ఎవరైతే ఉంచుచూ ఉన్నారో వాళ్ళ గురించి నా యందు కూడా విశ్వాసం ఉంచండి. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును. మీ కొరకు నేను స్థలము సిద్ధపరచ వెళ్ళుచూ ఉన్నాను. నేను వెళ్ళి స్థలము సిద్ధపరచని ఎడల నేనున్న స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద ఉండుటకు మిమ్మల్ని నేను తీసుకొని పోతాను అని చక్కగా యేసుప్రభుల వారి లోకంలో ఉన్నప్పుడు ఆయన చెప్పినటువంటి మాట అనే దాని బదులు ఆయన వాగ్దానము చెప్పవచ్చు. ప్రామిస్. ఇట్స్ అ ప్రామిస్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. వాట్ హి హస్ టోల్డ్, వాట్ హి హస్ సెడ్. ఏం చెప్పాడు ఆయన అంటే, ఇదిగో పరలోక రాజ్యం ఒకటి ఉంది, అక్కడ అనేకమైన స్థలాలు ఉన్నాయి, నేను వెళ్ళి మీ కొరకు స్థలము సిద్ధపరుస్తాను, మరలా వచ్చి మిమ్మల్ని తీసుకొని పోతాను, నేనున్న స్థలంలో మీరు ఉండలాగిన మరలా వస్తా, మిమ్మల్ని తీసుకొని పోతాను. ఇది ఆయన వర్షం. ఇప్పుడు ఎవరు చేరుతారు అనేది ముఖ్యం. ఎవరు చేరుతారు అనేటువంటి మాటను ఒకసారి మనం తీసుకుంటే మరి ఒక సబ్జెక్ట్లోకి వెళ్ళిపోతాం మళ్ళీ మనం. కానీ మాట్లాడుకున్నాం కొంచెం. ఎవరు వెళ్తారు అని అంటే, ఇందాక నేను చెప్పినటువంటి రీతిగా ఆయనతో కలిసి నడిచేవాడు, ఆయన అడుగుజాడలను అనుసరించేవారు, క్రీస్తును అనుసరించేవారు, క్రీస్తు సహవాసం కలిగిన వారు, క్రీస్తు అడుగుజాడల్లో నడిచేవారు, ఆయన చెప్పిన మార్గంలో నడిచేవారు. ఆయన అన్నాడు, నేనే మార్గమును అన్నాడా? ఆయన మార్గంలో నడవాలి, ఆయన జీవంలో ఉండాలి, ఆయన సత్యంలో నువ్వు ఉండాలి. ఎందుకు అని అంటే, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము.
ఇప్పుడు ఈ 3 కలిగి ఉండాలి. కలిగి ఉంటే నా ద్వారానే తప్ప పరలోక రాజ్యానికి ఎవరు కూడా రాలేరు. నేను తప్ప మీకు ఇంకొక మార్గమే లేదు, నేను తప్ప ఇంకొక జీవం లేదు, నేను తప్ప ఇంకొక సత్యమే లేదు, అనగా ఇంకో వాక్యమే లేదు, అనగా ఇంకొక దేవుడే లేడు అన్న విషయాన్ని విశదీకరించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఆయన విశ్లేషిస్తూ చెప్తూ ఉన్నటువంటి స్పష్టమైనటువంటి మాట. సో అందుకని ఆ పరలోక రాజ్యము చేరాలి అని అంటే నువ్వు ఆయన మార్గంలో నడవాలి, ఆయన జీవము కలిగి ఉండాలి, ఆయన సత్యములో నువ్వు కలిగి ఉండాలి. ఈ మూడు విషయాలు నువ్వు చాలా జాగ్రత్త కలిగి ఉంటావు. కాబట్టి నేను నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు, అనగా తండ్రి ఉండేది పరలోకం, ఆ పరలోక రాజ్యానికి ఎవడు కూడా రాలేడు, రాబోడు. కాబట్టి ఆయనతో కలిసి నువ్వు జీవించే జీవితం కలిగి నువ్వు ఉండాలన్నది దేవుని వాక్యం నీతో సూటిగా స్పష్టంగా నీతో మాట్లాడుతున్నటువంటి విషయము. హల్లెలూయా, హల్లెలూయా. ఆ పరలోక రాజ్యంలోకి నువ్వు ప్రవేశించాలంటే ఆయన లేకుండా ఎవ్వరు కూడా పరలోక రాజ్యానికి పోలేరు అన్న సంగతిని నీవు గ్రహించాలని దేవుని వాక్యము ద్వారా మనం ఇక్కడ గమనిస్తూ ఉంటూ ఉన్నాం. కాబట్టి నేనుండు స్థలములో మీరును ఉండులాగా నేను మరలా వచ్చి మిమ్మల్ని తీసుకొని వెళ్తా. అయితే ఎలా వస్తాను? ఇంతకు ముందు నేను గొర్రె పిల్లలాగా వచ్చాను, మీ కొరకు అనగా మీ పాపముల నిమిత్తము నేను మరణించి వాటన్నిటినీ నేను భరించి మీ దోష శిక్షనంతా నా పైన వేసుకొని నేనే బలి అర్పణగా అర్పింపబడ్డాను. అప్పుడు గొర్రె పిల్లలాగా వచ్చాను, వధించబడ్డాను. అప్పుడు ప్రేమను చూపించాను. ఇప్పుడు మాత్రము నేను ఎలా వస్తాను? యూదా స్తుతి గోత్రపు సింహమా, యేసయ్యా నా ఆత్మీయ ప్రగతి ఆదినామా. యూదా స్తుతి గోత్రపు యూదా గోత్రపు సింహముగా రాబోతూ ఉన్నాడు. ఎలా రాబోతున్నాడు ఆయన? యూదా గోత్రపు సింహముగా రాబోతూ ఉన్నాడు, మామూలుగా. ఆమేన్, హల్లెలూయా. వాక్యం సెలవిస్తున్న మాట ఏంటిదనంటే ఆయన కడపూర స్వరము వినబడుతుంది. ఏం వినబడుతుంది? కడపూర స్వరం వినబడుతుంది. కాబట్టి అది విన్నటువంటి వారు ఎవరికైతే వినబడుతుందో వారు ఎత్తబడతారు.
ఎవరికైతే వినబడుతుందో వారు ఎత్తబడతారు. ఈ కడపూర స్వరము రోగగా మొదటిగా మృతులైన వారు లేపబడతారు. ఆ తర్వాత సజీవులను మనము ఎత్తబడతామని వాక్యం చెప్తుంది. సో అలాగన వినబడిన చనిపోయినటువంటి వారిలో కూడా ఎవరు వింటారో వారు మాత్రమే, ఎవరికైతే వినబడుతుందో వారు మాత్రమే లేపబడతారు. ఎవరు వినగలుగుతారు అని అంటే ఆయన మార్గంలో నడిచిన వారు, ఆయన జీవము కలిగి జీవించిన వారు, ఆయన సత్యం అనుసరించి నడుచుకున్నటువంటి వారు మాత్రమే. ఆ విషయాన్ని మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాలి. ఇంకోటి ఉన్నది ఏంటంటే ఆయన బలలో పాల్గొన్న ప్రతి నెల ఆయన బలలో పాల్గొన్న వారు మాత్రమే. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే ఆయన శరీరమును ఆయన రక్తమును సేవించినటువంటి వారు జీవము నిత్య జీవం కలిగి ఉంటారు. కాబట్టి దేవుని వాక్యం సర్విస్తున్న మాట మనం చూస్తున్నాను. ఆయన స్వరం ఎందుకు వినబడుతుంది, ఎవరికి వినబడుతుంది అని అంటే ఇంకొక విషయం, చాలా స్పష్టమైన విషయం అంటే ఆయన శరీరమును ఆయన రక్తము త్రాగినటువంటి వారు ఆయన శరీరంలో ఉంటారు. కాబట్టి ఆ శరీరంలో అది ఉంటుంది. కాబట్టి ఆ జీవం అనేది మనల్ని ఏం చేస్తుందంటే జీవింపచేస్తుంది. నిత్య జీవం పొందుతున్న వాక్యం చెప్తుంది. ఆ నిత్య జీవం కలిగినటువంటి వారికి మాత్రమే ఆ కడబూర స్వరము ఆయన స్వరము వినబడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యం సెలవిస్తున్న మాటలు మనం ఇక్కడ చూస్తూ ఉంటున్నాం. కాబట్టి నువ్వు మారు మనసు పొంది రక్షణ పొంది బాప్తిసము తీసుకొని సంఘంలో సభ్యత్వము కలిగి ఆయన శరీరంలో నువ్వు పాలిభాగస్తుడివై, అనగా రక్తంలో శరీరంలో పాలిభాగస్తుడు అయితేనే నిత్య జీవం గలవాడు అని వాక్యం చెప్తుంది. వాడు అంత్య దినమున అన్నమాట, వాడు అంత్య దినమున లేపబడును. లేపబడును అంటే చనిపోయిన వాడు లేపబడును. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. అది వారికి మాత్రం వినబడుతుంది. వాడు లేపబడతారు. మనం బ్రతికి ఉన్నాం కాబట్టి మనం కూడా పరలోకం రాడుగా ఆయన స్వరాన్ని విని మధ్య ఆకాశమునకు మనం కూడా కొనిపోబడతాము. వారు లేపబడతారు, మనం కొనిపోబడతాం. ఈ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోవడము చాలా ఈజీ. కానీ లోకానుసారంగా జీవిస్తున్న వారికి చాలా కష్టం, చాలా కష్టం. వాళ్ళ కష్టం అనుసరించే వారికి చాలా ఈజీ. ఆ విషయాన్ని మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాలి. మనిషి లోపట ఏముండకూడదంట? చెడు ఉండకూడదు, పాపము ఉండకూడదు, చీకటి ఏలుబడి చేయకూడదు. అంతే. ఒక విశ్వాస జీవితము ఎలా ఉంటుంది అని అంటే ఆయన గుణగణాలు కలిగి వారు నడుస్తారు, కలిగి జీవిస్తారు. ఒక విశ్వాసకు ఉండే లక్షణం, పరిపూర్ణ విశ్వాసము కలిగి ఉండేవాడే విశ్వాసి అనబడతాడు. కానీ పరిపూర్ణత లేకుండా, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడైనట అసాధ్యమని వాక్యం చెబుతుంది. సో ఆ పరలోక రాజ్యం చేతను పక్కకు పెట్టాడు. మొదటిగా నువ్వు దేవునికి ఇష్టమై ఉండాలంటే విశ్వాసం కలిగి ఉండాలి. ఆ విశ్వాసం ఎలా ఉండాలంటే అది కూడా పరిపూర్ణమైన విశ్వాసం కలిగి ఉండాలి. కష్టాలు ఉన్నాయి, బాధలు ఉన్నాయి, వేదనలు ఉన్నాయి, బలహీనతలు ఉన్నాయి, రోగాలు ఉన్నాయి, వ్యాధులు ఉన్నాయి, సమస్యలు ఉన్నాయి, శ్రమలు ఉన్నాయి. నేను ఎక్కడ వాక్యం చదవాలి, ఛాన్స్ ఎక్కడ ఉంది? నాకు మనసే బాగలేకపోతే నేను ఏం వాక్యం చదవాలి? మనసే బాగలేకపోతే నేను ఏం ప్రార్థన చేయాలి? మనసే బాగలేకపోతే నేను గుడికి ఏం రావాలి? మనసే బాగలేకపోతే నేను కూటానికి ఏం రావాలి? మనసే బాగలేకపోతే దేవుని ఎందుకు నమ్మాలి? నమ్మకు. నిన్నెవడు కొట్టిండు, నిన్నెవడు బలవంతం చేసిండు? ఎవరు బలవంతం చేయట్లేదు. ఉండు. ఆమేన్, హల్లెలూయా. సింపుల్. ఉండు. రుచి చూచి ఎరిగిన తర్వాత వదిలేయటం అది నీ పని, నా పని కాదు. నా పని ఏంటంటే ఎవరైతే వస్తారో వారిని నిత్య జీవంలోకి నడిపించడమే నా బాధ్యత. సేవకుడి బాధ్యత ఎవరైతే వస్తారో వారిని ఆత్మీయ జీవితంలో నిత్య జీవానికి వారసులుగా వారిని ఎల్లప్పుడూ నడిపించే బాధ్యత నాది. ఇది దేవుడు నాకు ఇచ్చినటువంటి ఆధిక్యత, యోగ్యత,
టీచర్ పోస్ట్, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, ఒక ప్రొఫెసర్ పోస్ట్. దేవుడు వాక్యం సెలవిస్తున్న మాట మనం చూస్తున్నాం. ఆ పోస్ట్ ఉన్నప్పటికీ నేను కూడా అనుసరించాల్సిందే, నేను కూడా నడవాల్సిందే, నేను కూడా జీవించాల్సిందే. అలా జీవిస్తేనే తప్ప నేను మీకు బోధించలేను, అలా జీవిస్తేనే తప్ప మీకు నేను టీచింగ్ చేయలేను, అలా జీవిస్తేనే తప్ప మీకు నేను ప్రకటించలేను. ఆ విషయాన్ని మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాలి. రుచి చూచి ఎరిగిన తర్వాత నేను చేయలేకపోతున్నా, నేను రాలేకపోతున్నా, నేను ఉండలేకపోతున్నా, నా వల్ల అవ్వట్లేదు అంటే దట్ ఈస్ యువర్ ప్రాబ్లం, దట్ ఈస్ నాట్ మై ప్రాబ్లం. దేవుడి ప్రాబ్లం కూడా కాదు. దేవుడు వాక్యం సెలవిస్తున్న మాట ఏంటంటే నువ్వు సాతాను యొక్క కబద్ధ హస్తాల్లోకి నువ్వు వెళ్ళిపోయావు అని అర్థం. దయ్యపు క్రియలలోకి నువ్వు వెళ్ళిపోయావని అర్థం. దురాత్మ యొక్క ప్రభావంలోకి వెళ్ళిపోయావని అర్థం. నువ్వు చేయలేకపోతున్నా, ఉండలేకపోతున్నా, రాలేకపోతున్నా, నా వల్ల అవ్వట్లేదు అనే మాట ఎవరు మాట్లాడతారంటే దేవునికి వ్యతిరేకంగా ఉండే వాళ్ళు. ఆ వ్యతిరేకంగా ఉండే వాళ్ళు ఎవరంటే దేవునికి విరోధులు. దేవుని విరోధులు ఎవరంటే సాతాను యొక్క చేత నడిపించబడేటువంటి వారు. నువ్వు ఆ విషయాన్ని గమనించాలనే వాక్యం ద్వారా మనం చూస్తూ ఉంటూ ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. మనకు వర్షం పడుతుంది అనడానికి ఒక సూచన ఉంటుంది. ఏంటి అమ్మా? మబ్బులు, ఆకాశంలో మబ్బులు, కొంచెం అంత చీకటి అవుతుంది, లైట్ గా వెలుగు తక్కువ అవుతుంది, వర్షం పడేటట్టుంది అని అంటాం. సూచన మనకు కూడా కనపడుతుంది. ఏదైనా జరగకూడని సంఘటనలు దేవుళ్ళలో ఉంటే, జరగకూడని సంఘటనలు ఏదైనా జరుగుతాయి అనుకుంటే నీకు కూడా అలా సూచనలు కనపడతాయి. అందులో గ్రహించాలి, గ్రహించగలిగే స్థితిలో ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. పశువులు చూడండి, కుక్కలు కానీ ఇంకా ఇతరత్రమైనటువంటి జంతువులు కొన్ని అరుస్తాయి ఏదైనా విపత్తు జరుగుతూ ఉంటే, ఎందుకంటే వాటికి తెలుస్తాయి. వాటికి తెలుస్తున్నాయి కానీ మనకు తెలియట్లేదు. ఎంత ఘోరం కదా. ఎవరు శ్రేష్ఠులు? పశువులా మనమా? పశువులు కదా. అవే శ్రేష్ఠులా? మనం శ్రేష్ఠులమ్మా? నిజం చెప్పండి. వాటికంటే గొప్పగా దేవుడు మనల్ని తయారు చేశాడు. దేవుడు మనకు ఆత్మ ఇచ్చాడు, ప్రాణం ఇచ్చాడు, తెలివిచ్చాడు, బుద్ధి ఇచ్చాడు, జ్ఞానం ఇచ్చాడు, సమస్తం ఇచ్చి దేవుడు మనల్ని లోకంలో జీవింపజేస్తాడు. కానీ మనం మాత్రం గ్రహించలేకపోతున్నాం. గ్రహించే విషయంలో అవి శ్రేష్టమైనవి, గ్రహించకుండా ఉన్నటువంటి దాని విషయంలో మనము దుర్బలమై ఉన్నాము. ఆమేన్, హల్లెలూయా. అందుకనే వాక్యము సెలవిస్తున్నటువంటి మాటలు మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం, చూస్తూ ఉన్నాం. చాలా స్పష్టమైనటువంటి విషయాలు మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటూ దేవుడు మనకు బయలుపరుస్తూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఆ పరలోక రాజ్యంలోనికి నువ్వు ఎంటర్ కావాలి అని అంటే ఆయనలో నువ్వు ఉండాలి, ఆయనతో కలిసి నువ్వు ప్రయాణము చేయాలి, ఆయన మాటకు నువ్వు లోబడే జీవితం కలిగి నువ్వు ఉండాలి. వినయము, విధేయత, భయము, భక్తి అనేది ఒక క్రైస్తవునికి, ఒక విశ్వాసికి ఉన్నటువంటి గుణలక్షణాలు. ఇవి లేకపోతే వాడు విశ్వాసి ఎంత మాత్రము, క్రైస్తవుడు ఎంత మాత్రము కాదు అన్న సంగతిని జ్ఞాపకం చేసుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే వాక్యం ఏం చెప్తుందంటే ఆ పరలోక రాజ్యంలోనికి నువ్వు ప్రవేశించాలంటే, ఆ పరలోక నువ్వు అర్హత పొందుకోవాలి అని అంటే, ఆయన ఉన్న స్థలంలో మనం ఉండాలి అని అంటే, ఆయన వచ్చి మనం తీసుకొని పోయే సమయానికి నువ్వు సిద్ధముగా ఉండాలి. ఆ వినగలిగే చెవులు కలిగి ఉండాలి. అంటే ఆత్మీయ జీవితము కలిగి, ప్రార్థన జీవితము, వాక్య జీవితము కలిగి నువ్వు ఉండాలని వాక్యం ద్వారా మనం చూస్తూ ఉంటూ ఉన్నాం. నా వల్ల కాలేదు, రుచి చూచిన తర్వాత కూడా నీవు ఉండలేకపోతున్నావు అంటే దట్ ఈస్ యువర్ ఫాల్ట్. అందుకే భక్తుడు ఏమన్నాడు? రుచి చూచి ఎరిగి తిని యెహోవా ఉత్తముడనియు, రుచి చూచి యెహోవా
దేవుని వాక్యము సెలవిస్తున్న మాటలు ఎంత చక్కగా ఇక్కడ కూర్చోమ్మా, అది కనబడుతుంది కదా. హల్లెలూయా హల్లెలూయా. రుచి చూచి ఎరిగి మనం ఈరోజు ఏం చేస్తున్నాము? రుచిని కోల్పోయినాం. ఈ నాలుక రుచి పోతే జ్వరం వస్తే ఏమైనా రుచి ఉంటుందా? తెలుస్తుందా? తెలియదు. ఈ రోజున మన పరిస్థితి అట్లాగే ఉంది. రుచి చూచి ఎరిగి కూడా మనం ఏం చేస్తున్నామంటే చేదైపోయింది మన నాలుక, చేదైపోయింది. ఆ చేదైనటువంటి జీవితంలో మనం జీవిస్తూ ఉంటూ చేదులో ఉన్నాం, కటికమైన చేదులో ఉన్నాం. చేదు వేరు, కటికమైన చేదు కూడా వేరు. ఆమేన్ హల్లెలూయా. దేవునికి సమీపంగా ఉండి, దేవునికి దగ్గరగా ఉండి, దేవుళ్ళో ఉంటూ మనము మన యొక్క నిర్లక్ష్యత, అలక్ష్యత ఎంత ఘోరమని చెప్పకూడదు. వాక్యము సెలవిస్తున్న మాట, పరలోక రాజ్యము అనే మాట వింటమే ఎంత వైబ్రేషన్స్ ఉన్నాయో, కానీ దాంట్లో ఎంటర్ కావడానికి కూడా అంతే ఆత్మీయ జీవితం కలిగి నువ్వు ఉండాలని వాక్యము ద్వారా మనం కూడా హెచ్చరికను మనం పొందుకుంటూ ఉన్నాం. హల్లెలూయా హల్లెలూయా. ఆ ఆత్మీయ జీవితం కావాలి. రుచికరమైనటువంటి నాలుకను కలిగి మనం ఉండాలి. అనగా రుచికరమైనటువంటి ప్రార్థన, ఆత్మీయ జీవితము, విశ్వాస జీవితము, నమ్మకమైన జీవితము, నిరీక్షణ కలిగిన జీవితము కలిగి ఉండాలని వాక్యము ద్వారా హెచ్చరికను మనం పొందుకుంటున్నాం. నువ్వెంత రుచిగా నీ యొక్క నాలుక పనిచేస్తే నువ్వంతగా దేవునిలో ఉన్నావన్న సంగతిని జ్ఞాపకం చేసుకోవాలని వాక్యం ద్వారా మనం ఇక్కడ హెచ్చరికను మనం పొందుకుంటూ ఉంటాం. హల్లెలూయా హల్లెలూయా. నువ్వు ఎలా ఉండాలి అని అంటే, ఆయన కుమారుడిగా, ఆయన కుమార్తెగా, ఆయన బిడ్డగా, ఆయన నామము పెట్టబడిన బిడ్డగా నువ్వు వారసుడిగా, వారసురాలిగా ఉండాలి. ఉన్నామా నిజంగా? అలాంటి ఆత్మీయ జీవితం కలిగి మనం జీవిస్తూ ఉన్నామా? ప్రతి ఆదివారం, ప్రతి బుధవారం, ప్రతి శుక్రవారం, ప్రతి కూడికలో, అది సోమవారం కూడా కావచ్చు, ప్రతి కూడికల వాక్యాన్ని మనం వింటూ ఉన్నాం. కానీ ఎంతవరకు దాన్ని మనం పాటిస్తున్నాం? ఎంతవరకు దాన్ని మనము ఆచరిస్తూ ఉన్నాం? ఎంతవరకు దాన్ని మనము దేవుని వాక్యం సెలవిస్తూ దాని ఆచరణలో కలిగి మనం జీవిస్తూ ఉంటూ ఉన్నాం?
కదా, అంతేనా? వాక్యం సెలవిస్తున్న మాట మనం చూస్తూ ఉన్నాం. మన జీవితంలో మనము ఎంత వెనుకబడిపోయినామో, ఆశ, కోరిక, తపన, దాహం అనేది కరువైపోయింది మన లోపల. బ్రతుకుతున్నామా అంటే బ్రతుకుతున్నాం, జీవిస్తున్నామా అంటే జీవిస్తున్నాం. తింటున్నామా అంటే తింటున్నాం, తినాలి కదా అని తింటూ ఉన్నాం. ఏం చేస్తున్నాం? తినాలి కదా అని తింటూ ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. వాక్యం స్పష్టంగా తెలియజేస్తున్నమాట. తినాలి కదా తింటున్నాం, అంతే. ఆకలి, నిజంగా ఆకలితో తింటున్నాం, తినాలంతే. అంతకు మించి వేరేది ఏం లేదు. మన జీవితంలో నిజంగా ఎంత నిర్లక్ష్యమైన జీవితం జీవిస్తున్నామంటే అది ఒకసారి నిన్ను ఒక్కసారి పరిశీలన చేసుకుంటే నీకు అర్థమవుతుంది ఎంత నిర్లక్ష్యంగా జీవిస్తున్నావు. ఆత్మీయ జీవితం అనేది, క్రైస్తవ విశ్వాస జీవితం అనేది విలువైనటువంటిది. ఎంత విలువైనటువంటిది అంటే ఎవరి దగ్గరకో పోయి నువ్వు చేయి చాపాల్సిన అవసరం లేదు. ఎవరి దగ్గరకో వెళ్ళి నువ్వు యాచించాల్సిన అవసరం లేదు. ఎవరి దగ్గరకో వెళ్ళి నీ యొక్క కష్టాన్ని చెప్పి, నీ బాధను చెప్పి నాకు సహాయం చేయని చెప్పనక్కర్లేదు. నువ్వు మోకరించి ప్రార్థన చేస్తే నీ దేవుడు నీ దగ్గరికే అన్నింటినీ పంపిస్తాడు. అంత ఆత్మీయ జీవితంలో, ప్రార్థన జీవితంలో కలిగి ఉంటాడు. ఆ ఆత్మీయత నిలబడటం కలగాలి. ఎన్నిసార్లు పోయి అడుగుతావు? ఎన్నిసార్లు పోయి యాచిస్తావు? ఎన్నిసార్లు పోయి సహాయం అడుగుతావు మనుషుల్ని? అందుకే వాక్యం అన్నది మనుషులను ఆశ్రయించడం కంటే, నరులను ఆశ్రయించడం కంటే, బంధువులను ఆశ్రయించడం కంటే, కదా, స్నేహితులను ఆశ్రయించడం కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు, యెహోవాను నమ్ముకొనుట మేలు. ఇది చెప్పబడుతున్నటువంటి మాట. నువ్వు ఆ విషయాన్ని గమనించాలని వాక్యం ద్వారా మనం ఇక్కడ చూస్తూ ఉంటూ ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ మనము డిసెంబర్ నుంచి చూస్తున్నాం ఈ 10 మంది కన్యకల గురించి ఈ వాక్య భాగం. ఒక మాటను ఎంతో డీప్ గా దేవుడు తీసుకొని వెళ్తున్నాడు. కారణం ఏంటంటే నువ్వు అన్ని విషయాలు తెలుసుకోవాలి. వాక్యాలు చెప్పడం చాలా ఈజీ. మనము వాటిని రాసుకోవడం, వాటిని మనం చూసుకోవడం, చేసుకుంటూ పోతాం అంతే. కానీ దానికి తగినట్టుగా మనము నిజంగా మన ఆత్మీయ జీవితం ఉందా? వాక్యం స్పష్టంగా తెలియజేస్తున్నటువంటి మాటను మనం చూస్తూ ఉంటూ ఉన్నాం. హల్లెలూయా. నా ప్రియమైనటువంటి సంగమా, ఈ రోజున ఆ వాక్యాలు మనము రాసుకోవడం కాదు, వాక్యం ఏదైతే మనకు వినబడుతుందో దాని ప్రకారంగా మనం ఆచరించి నడుచుకునే ఆత్మీయ జీవితం కావాలి. రాస్తూ ఉన్నాం, రాసుకునే వారు కూడా రాసుకుంటూ ఉంటారు. కానీ ఇంటికి వెళ్ళి నిజంగా దాన్ని ధ్యానించిన వారు ఎంతమంది, దాన్ని అనుసరించే వారు ఎంతమంది, నెమరు వేసేవారు ఎంతమంది? దేవుని వాక్యము సెలవిస్తున్నటువంటి మాటలు మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. ఆ మాట చూద్దాం దయచేసి. ఫిలిప్పీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 20వ వచనం. ఫిలిపియన్స్ చాప్టర్ 3 verse 20. మన పౌరస్థితి పరలోకమందున్నది. అక్కడ నుండి ప్రభువైన యేసుక్రీస్తు కనిపెట్టుకొని ఉన్నాము. చాలు, ఇక్కడ వాక్యం చెప్పు. మనసు మన పౌరస్థితి పరలోకమందు ఉన్నది. అక్కడ నుండి ప్రభువైన యేసుక్రీస్తు అను రక్షకుని నిమిత్తము కనిపెట్టుకొని ఉన్నాము. మన పౌరస్థితి ఎక్కడుందంట? పౌరస్థితి అంటే, మన పౌరస్థితి అంటే ఇంగ్లీష్ ఏంటి? పౌరస్థితి ఏంటి? నువ్వు ఏ దేశస్తుడు అంటే నేటివిటీ ఇంగ్లీష్, అంతేనా? ఏమో. ఆమేన్, హల్లెలూయా. పౌరస్థితి అంటే ఏ దేశస్తుడు అంటే ఏంటిది? ఏమన్నా గట్టిగా చెప్పు. తెలుగులో ఏమంటారు? భారతదేశం.
బయటికి పోతే, బయట దేశాలకు పోతే విచ్ కంట్రీ యు ఆర్ అంటే మనం అడగాల్సిన అవసరం లేదు, మన ముఖం చూస్తూనే చెప్పేస్తారు వీడు పక్క ఇండియన్ అనేసి. మన ముఖమే రాసినట్టే ఉంటాం మనం. హల్లెలూయా. ఆర్ యు ఫ్రమ్ ఇండియా అని అంటారు, ముఖమంతా ఒకలాగా పెట్టింది. మనం చేసే అంత ఘనకారానికి ఎక్కడ చేయం. మనం చేసే ఘనకారానికి ఎవరు చేయరు, అంతే కదా. అమెరికా పోయి భయంకరమైన గుళ్ళు కట్టింది అక్కడ, భయంకరం. ఆ దేశాన్ని మొత్తం నాశనం చేసేసారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళని దన్నాలి, ఎవరిని అమెరికన్స్ దన్నాలి. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ అంత కట్టేంత వరకు వాళ్ళు అవకాశం ఇచ్చారు కాబట్టి. ఇక్కడ కూడా లేవు అంత పెద్ద గుళ్ళు, అక్కడ ఉన్నాయి. ఈడైతే 100 గజాల్లోనో 500 గజాల్లోనో 1000 గజాల్లోనో ఒక ఎకరంలోనో కడితే, అర్ధ ఎకరంలో కడితే ఆ ఎకరాలే కట్టేశారు అక్కడ. అంత దరిద్రం అయిపోయింది. అందుకే వాళ్ళకి అంత కోపం. ట్రంప్ కాక అందుకే పంపించేస్తున్నాను అందరినీ. వాటిని కూలగొడితే కూడా బాగుందని నేను కూడా చూస్తున్నాను. నీ వందలు ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆర్ యు ఫ్రమ్ అంటే అయిపోయాయి, మన సచ్చిందంటే గొర్రె సచ్చిందని అంట దృష్టి అట్లా. అంటే మనం అంత భయంకరస్తాం, మనుషుల్ని పాడు చేసే దాంట్లో అంత భయంకరస్తాం. ఎక్కలేని పాలిటిక్స్ మన దగ్గరనే ఉంటాయి, మనలో పట్టినే ఉంటాయి. ఎక్కలేని పాలిటిక్స్ మనమే చేస్తాం, ఎవరు చేయరు. వాళ్ళు పాపం చాలా సాదాసీదా మనుషులు వాళ్ళు. అయితే సరే, ఇవన్నీ మనకు కొద్ది. కానీ ఇక్కడ వాక్యం ఏం చెప్తాం, మన పౌరస్థితి అంటే నేటివిటీ మనది ఇక్కడ కాదు. నిజం చెప్పాలి అంటే మనల్ని పుట్టించిన వాడు ఒకడు ఉన్నాడు, దేవుడు. ఆ పుట్టించిన దేవుని దగ్గరికి మనం వెళ్తాము. మీరు అడగొచ్చు, మరి ఇక్కడ ఎందుకు వచ్చినాము అని మీరు అడగొచ్చు. ఇక్కడికి ఎందుకు వచ్చినాము అని అంటే, ఇక్కడ నీకంటూ ఒక జీవితాన్ని దేవుడు ఏర్పాటు చేసి ట్రైనింగ్ ఇస్తూ ఉన్నాడు. ఆ పరలోక రాజ్యాన్ని నా దగ్గరికి వెళ్ళి వచ్చావు కదా, నేను ఇక్కడ పుట్టించాను కదా, పుట్టించిన నీవు పరిపూర్ణమై సంపూర్ణమై నా దగ్గరికి రావాలని. మన పుట్టిన పిల్లల్ని మనం ఏం చేస్తాం 2 years తర్వాత? మరి చెప్పారు ఏం చేస్తాం? 2 years తర్వాత తీసుకుపోయి నర్సరీలో ఎత్తేస్తాం ఫస్ట్. ఆ నర్సరీ నుంచి దాని తర్వాత ఆడు ఎందులోకి వస్తాడు? ఎల్కేజీ, ఆ తర్వాత యూకేజీ, తర్వాత ఫస్ట్ క్లాస్ స్టార్ట్ అవుతుంది. అట్లా 15 years వాడు స్కూల్లో చదివిపిస్తాం. వాడిని చదివేవాడు స్కూల్కి వెళ్తాడు, చదవని వాడు ఏడుస్తూనే రోజు ఏడుస్తాడు. కొంతమంది చూస్తాం ఇంటి దగ్గర, బోర్ అంటే బోరు, మమ్మీ నా స్కూల్ పంపేది, మమ్మీ ఏడుస్తూనే ఉంటాడు వాడు స్కూల్కి పోడు. కొంతమంది స్కూల్కి పోయినా కూడా ఆటలు తప్ప ఇంకా వేరే తప్ప కదా దేవుని వాక్యం సరిపిస్తాం. అలాగే పిల్లలు మనం ఇలాగ ట్రైనింగ్ చేస్తున్నాం. స్కూల్కి పంపించి వాళ్ళకి జ్ఞానోదయం కలిగజేసి చదువు చెప్పించి వాడు ప్రయోజకుడు కావడానికి. అలాగే దేవుడు మనల్ని ఈ స్కూల్లో ఎత్తేసాడు. నువ్వు ప్రయోజకుడు కావాలి, అర్హుడు కావాలి, అర్హత పొందుకొని పరలోక రాజ్యానికి నువ్వు రావాలని. అంతే. ఆ విషయాన్ని మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకోవట్లే. మనం ఏంది ఇక్కడే పుట్టినాం కదా, ఇక్కడే చస్తాం కదా, పుడితో వీళ్ళే చస్తాం వీళ్ళే, కానీ ఎక్కడికి వెళ్ళి వచ్చినావో అది తెలుసుకుంటలేవు నువ్వు. ఎక్కడికి పోతావో తెలుసుకోవట్లేవు నువ్వు. ఎక్కడికి పోతావు అనేది ముఖ్యం, నువ్వు ఆ విషయాన్ని గమనించాలని దేవుని వాక్యం ద్వారా మనం ఇక్కడ గమనిస్తున్నాం. మన పౌరస్థితి పరలోకమందున్నది. అక్కడ నుండి ప్రభువైన యేసుక్రీస్తు అను రక్షకుని నిమిత్తము కనిపెట్టుకొనుచుకుంటున్నాం. మనది ఈ లోకం కాదు, పరలోకం అనగా పరిశుద్ధమైనటువంటి స్థలంలోనికి మనం వెళ్ళబోతున్నాం. ఇక్కడ పరిశుద్ధతను పొందుకొని, పవిత్రతను పొందుకొని, ఆత్మీయ జీవితము మనం జీవించి అదే పవిత్రత కలిగి, అదే పరిశుద్ధత కలిగి ఆ పరిశుద్ధ పట్టణంలోనికి మనము ప్రవేశించనై ఉన్నాం. ఆ పరిశుద్ధతలోకి ప్రవేశించనై ఉన్నాం. అక్కడ ఏముంది అంటే, అక్కడ పరిశుద్ధత ఉంది, అక్కడ ఏముందంటే పవిత్రత ఉంది, అక్కడ ఏముందంటే నీతి ఉంది, అక్కడ ఏముందంటే వెలుగు ఉంది, అక్కడ ఏముందంటే
లేదు. అక్కడ ఉన్నదల్లా ఒకటే వెలుగు మాత్రమే. అక్కడ ఉన్నదల్లా ఒకటి ఏంటంటే దేవుడిని స్తుతించడం మాత్రమే. ఇక్కడ మనకున్నట్టు వండుకొని తిని పండుకొని లేచి మళ్ళీ పని పోయి ఇవి లేవు. అక్కడ ఒకే ఒక పని ఏంటిదనంటే ఆ పరిశుద్ధతలోనికి ప్రవేశించి, ఆ పవిత్రతలోనికి ప్రవేశించి, ఆ పరిశుద్ధ దేవుణ్ణి ఆరాధించడానికి మాత్రమే. ఈ శరీరము ఆ పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోదు. ఆత్మ మాత్రమే పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకుంటుంది. నువ్వు ఈ లోకంలోనికి ఆత్మయ్య వచ్చినావు, ఆత్మగానే వెళ్తావు. ఈ లోకము నీ తల్లి గర్భంలో రక్త మాంసంతో కూడుకున్న శరీరాన్ని 5 నెలల్లో సంతరించుకుంటుంది, పెరుగుతుంది. శరీరం పిండముగా మాంసం ముద్దగా స్టార్ట్ అయి అవయవాలు పెరిగి ఆ తర్వాత నువ్వు ఒక శరీరంగా తల్లి గర్భం నుంచి బయటికి వచ్చి ఈ లోకంలో జీవిస్తావు. ఆ జీవితం జీవించిన తర్వాత చనిపోయేటప్పుడు ఈ శరీరం కూడా ఇక్కడే వదిలిపెట్టబడి ఆత్మ మాత్రమే శరీరంలోంచి పైకి వెళ్ళిపోతుంది. ఇది పరిస్థితి. సో ఆ విషయాన్ని మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాలని వాక్యం ద్వారా చూస్తున్నాం. కాబట్టి మన పౌరస్థితి ఇక్కడ కాదు, మన పౌరస్థితి పరలోకం. ఆ పరలోక రాజ్యంలోకి నువ్వు ప్రవేశించాలంటే ఇక్కడ నువ్వు అర్హత పొందుకోవాలి. వీసా ఎలిజిబిలిటీ రావాలి, అది వాళ్ళు స్టాంప్ వేయాలి. అయితేనే తప్ప నువ్వు బయట దేశానికి పోగలవు, లేకపోతే పోలేవు. నువ్వు ఇక్కడ బయట దేశానికి పోలేకపోతే పరలోకి ఏం పోతావు నువ్వు? ఆలోచన చేయండి ఒకసారి. కాబట్టి ఎలిజిబిలిటీ కావాలి, వీసా పైన స్టాంప్ వాడు వేయాలి. ఆ వేస్తేనే తప్ప నువ్వు బయట దేశానికి పోవడానికి ఛాన్స్ ఉంటుంది, లేకపోతే లేదు. నువ్వు టికెట్ కొనుక్కున్న వీసా కంపల్సరీ అయితే ఉండాలి దగ్గర, కంపల్సరీ. అది వేరే మ్యాటర్. మళ్ళా అందుకే వాక్యం సెలవిస్తున్న మాట మనం ఇక్కడ చూస్తున్నాం ఏంటంటే మన పౌరస్థితి ఇక్కడ కాదు, కానీ పౌరస్థితి నువ్వు పొందుకోవాలంటే మాత్రం నువ్వేం చేయాలి? ఎలిజిబిలిటీను సాధించాలి, అర్హత సాధించాలి, యోగ్యతను సాధించాలి. ఆ యోగ్యతని సాధిస్తేనే తప్ప, పొందుకుంటేనే తప్ప పరలోక రాజ్యానికి నువ్వు వెళ్ళలేవు అన్న సంగతిని నీవు గ్రహించాలని వాక్యము ద్వారా హెచ్చరికను మనం ఇక్కడ పొందుకుంటూ ఉన్నాం. అని అంటాడు ఇక్కడ మన పౌరస్థితి పరలోకమందున్నది. అక్కడ నుండి ప్రభువైన యేసుక్రీస్తు, అక్కడ నుండి ప్రభువైన యేసుక్రీస్తు అనురక్షకుని నిమిత్తము కనిపెట్టు, అంటే ఆయన ద్వారాన్ని ఆ రక్షకుని కనిపెట్టుకుంటూ ఉన్నాం. కనిపెట్టడం అంటే ఎదురు చూడటం. ఇంకో విధంగా కనిపెట్టుకోవడం అంటే ఆయన మనల్ని పిలవాలి. ఆయన మనల్ని పిలవాలి. ఇప్పుడు అక్కడ బయట దేశానికి వెళ్ళాలంటే, అక్కడ జాబ్ రావాలంటే ఎవడో ఒకడికి పంపించాలి, ఏదైనా లెటర్ పంపించాలి. పంపిస్తే తప్ప నువ్వు ఇక్కడికి పోలేవు. అట్లాగే ఆయన మనల్ని పిలవాలి. ఆయన మనల్ని పిలవాలంటే ఆ రక్షణ కొరకు మనము కనిపెడుతూ ఉండాలి, ఎదురు చూస్తూ ఉండాలి. ఆయన పిలిచినప్పుడు నువ్వు వెళ్ళిపోతావు, ఇంకా ఏ ఆటంకాలు ఉండవు. నువ్వు ఆ విషయాన్ని గమనించాలని వాక్యం ద్వారా హెచ్చరికను మనం పొందుకుంటూ ఉన్నాం. అందుకని ఇక్కడ అంటున్నాడు, ఆ పరలోకము దానిలో జరుగు సంగతులు తెలుసుకోవాలంటే మొదటిగా నువ్వు ఇక్కడ ఏం చేయాలి, ఇక్కడ నువ్వు ఎలా ఉండాలనే దానికి నువ్వు తెలుసుకోవాలి. ఇక్కడ నువ్వు ఎలా ఉంటే అక్కడ దాన్ని బట్టి నువ్వు ఆ పరలోక రాజ్యం అనేది నీ జీవితంలో నీవు దాన్ని పొందుకోగలుగుతావు అన్న సంగతిని నీవు గ్రహించాలి. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ప్రేమ దేవుని బిడ్డల వాక్యం సెలవిస్తున్నటువంటి మాటలు మనం ఇక్కడ చూస్తున్నాం. మన పౌరస్థితి ఇక్కడ కానే కాదు, పరలోకమందున్నది. ఆ పరలోకంకి నువ్వు అర్హత పొందాలి అంటే, ఆ యొక్క యోగ్యత పొందుకోవాలంటే, ఎలిజిబిలిటీ అనేది రావాలి అని అంటే మొదటిగా నువ్వు ఇక్కడ ఈ లోకంలో నువ్వు దాన్ని సంపాదించాలి. ఎలాగా? అదే పరిశుద్ధత కలిగినటువంటి జీవితం, అదే పవిత్రమైన జీవితము, అదే నీతియుక్తమైన జీవితము, ప్రార్థన జీవితం, వాక్య జీవితం, విశ్వాస జీవితం. నువ్వు మోకరించి ప్రార్థన చేస్తే సహాయము దేవుడు అందిస్తాడు. 121 కీర్తన 1వ వచనంలో, కొండల తట్టున కన్నెత్తుచున్నాను, ఎక్కడ నుండి నాకు సహాయము కలుగును అంటే యెహోవా వలననే నాకు సహాయము కలుగును తప్ప మరి ఎక్కడ నుండి నాకు సహాయము కలుగదు, కలుగదు, కలుగదు. ఆయనే నీకు సహాయం, ఆయన నీకు సహాయం చేస్తాడు, ఆయన సహాయము అందిస్తాడు నీకు. ఆయన తప్ప వేరొక మార్గమే లేదు అన్న సంగతిని నీవు గ్రహించాలని
దేవుని వాక్యము ద్వారా మనం ఇక్కడ చూస్తూ ఉంటూ ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని వాక్యం ఏం చెప్తుందంటే ఆయన సహాయాన్ని నువ్వు పొందుకోవాలంటే ఈ లోకంలో ఆయనకు తగినట్టుగా నువ్వు ఉండాలి. ఆయనకు తగినట్టుగా నువ్వు ఉండాలి. ఆయనకి ఇష్టమైన బిడ్డగా నువ్వు ఉండాలి. ఆయనకు ప్రియమైన బిడ్డగా నువ్వు ఉండాలి. ఆ ఉన్నప్పుడే ప్రేమ దేవుని బిడ్డను మనం అర్హత సంపాదిస్తాం, లేకపోతే సంపాదించు. ఆ పరలోకం నువ్వు పైకి వెళ్ళాలి అని అంటే ఆ అర్హత సంపాదించు, లేకపోతే సంపాదించు. నువ్వు ఆ విషయాన్ని గమనించాలని దేవుని వాక్యం ద్వారా మనం ఇక్కడ హెచ్చరికను మనం పొందుకుంటూ ఉన్నాం. కనుక ప్రేమ దేవుని బిడ్డ, పరలోక రాజ్యము అని అక్కడ చెప్పబడినటువంటి మాట ఏదైతే ఉందో ఆ పరలోక రాజ్యానికి నేనుండు స్థలంలో మీరు ఉండలాగున మరలా వచ్చి మనం తీసుకొని పోతా అని చెప్పినటువంటి మాట ఏదైతే ఉందో ఆయన మనల్ని తీసుకొని వెళ్ళాలంటే ఆ రక్షకుని కలిగి ఈ లోకంలో నువ్వు జీవించు. మనల్ని చూసినప్పుడు మనలో ఎవరు కనబడాలి? యేసయ్య కనబడాలి. యేసయ్య గుణగణాలు కనబడాలి. నీ మాటల్లోనూ, నీ వినికిడిలోనూ, నీ చూపులోనూ, నీ క్రియల్లోనూ, నీ నడవడికలోనూ, నీ ప్రవర్తనలోనూ యేసయ్య గుణగణాలు, లక్షణాలు కనబడాలి. అలా కనబడ్డప్పుడే ఇప్పుడు చూడండి, ఒక చిన్న మాట చెప్పి ముగించేస్తా. ఒక చిన్న పిల్లడు చిన్నప్పుడు ఏమంటారు? మేనమామలాగా పుట్టిండు, మేనత్తలాగా పుట్టింది, లేకపోతే అమ్మమ్మలాగా నాయనమ్మలాగా పుట్టిండు అన్న ఇంకా ఎవరో పేరు చెప్తారు. వాళ్ళు పెద్ద అయినాక వాడు బాగా తొందరలో అయింది అనుకో, వాడు లోకానుసారంగా రౌడీలాగా అయింది అనుకో, అప్పుడు అంటారా? చిన్నప్పుడేమో నా లెక్కనే, నా పోలికలే అంటాడు. పెద్దగానికి వీడు ప్రయోజకుడు కాలేదనుకో, రౌడీలాగా తిరుగుతున్నాడు అనుకో, తిరిగిపోతులాగా తిరుగుతున్నాడు అనుకో, అప్పుడు చెప్తారా? అదే వాడు ప్రయోజకుడై మంచి పొజిషన్లోకి వచ్చింది అనుకో, వీళ్ళకేం పొజిషన్ ఉండదు అప్పుడు. అయినా నా పోలికనే, నేను ఎట్లా ఉన్నాడు అట్లనే ఉన్నాడు, అందుకే వాడు అంత గొప్పవాడు అయినాడు. ఇక అప్పుడు ఎక్కడ లేనప్పుడు అందరు మావాడే మా అమ్మాయి అని చెప్పుకుంటారు. కానీ ప్రయోజకుడు కాకపోతే మాత్రం, పనికి మానవుడైతే మాత్రము చిచి నేను అట్లా చేయకుండా చిన్నప్పుడు అని ఎంత సింపుల్గా రిజెక్ట్ చేస్తాము. మనమే రిజెక్ట్ చేస్తున్నాం, మరి దేవుడు రిజెక్ట్ చేయడా? చేయడా? చేయాల్సిన అవసరం లేదు, మనం రిజెక్ట్ అయిపోతాం అంతే. సింపుల్గా రిజెక్ట్ అయిపోతాం అంతే. మరి ఆయన పోలిక వాక్యం అంటే ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఏమంటున్నాయినా మొదటి వచనంలో దేవుని పోలి నడుచుకో, దేవుని పోలికగా మనం ఉండాలి. ఆదికాండంలో కూడా అంటున్నాయి కదా, 2వ అధ్యాయంలో మనం చూస్తాం. మొదటి అధ్యాయం 26వ వచనంలో మనం చూస్తాం. ఆదికాండం 1వ అధ్యాయం 26వ వచనంలో చూస్తాం. ఏంటంటే మన పోలిక చొప్పున మన స్వారూప్యంలో నరులను చేయదము రండి. ఆయన పోలికలో, ఆయన స్వారూప్యంలో. కాబట్టి ఆయన పోలికలో, ఆయన పోలిన వారమే మనం నడుచుకోవాలి లోకంలో. ఆయన పోలికలో మనం ఉండాలి లోకంలో. మనం ఎవరి పోలిక ఉంటున్నామంటే మన పోలికలోనే మనం ఉంటూ ఉన్నాం. పనికి మాలిన పోలికలో ఉన్నాం. మనం ఇక్కడ వచ్చిన పనికి మాలిన పోలికలో ఉన్నాం మీరు వచ్చి. హల్లెలూయా, హల్లెలూయా. చూడటానికి బాగానే కనబడుతున్నాం మనం. చూడటానికి చెప్పండి, చూడటానికి బాగానే కనబడుతున్నాం మనం. చాలా అందంగా కనబడుతున్నాం, హ్యాండ్సమ్గా కనబడుతున్నాం. మంచి కలర్, ఏ బ్లాక్ అయితే వైట్ అయితే రెడ్ అయితే మంచి కలర్. కానీ నోరు తెరిస్తే మాత్రము మీరు అర్థం చేసుకో, ఫిల్ ద బ్లాక్. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఎంతో ప్రేమ కలిగిన మాటలు మాట్లాడాల్సిన నువ్వు, దేవుని ప్రేమను ప్రకటించాల్సిన నువ్వు ఎట్లా ఉంటున్నామో మీరు వచ్చినామంటే చండాలమైన భాష, చండాలమైన మాటలు, పనికిరాని మాటలు మాట్లాడుతూ ఈ లోకంలో అందరి చేత ఛీ అని అనిపించుకునే జీవితం కలిగి నువ్వు జీవిస్తున్నావు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఆ విషయాన్ని జ్ఞాపకం చేసుకొని పరలోక రాజ్యంలో నువ్వు ప్రవేశించాలి. అర్హత పొందుకోవాలంటే ఈ లోకంలోనే నువ్వు అర్హత పొందుకోవాలి, యోగ్యతను పొందుకోవాలి. నీ పాస్పోర్ట్ పైన స్టాంప్ గుద్దబడాలి, ఎస్ అని గుద్దబడాలి. ఎలిజిబిలిటీ అనేది ఆ స్టాంప్ రావాలి. వచ్చి ఆ విషయాన్ని జ్ఞాపకం చేసుకొని దేవుని సన్నిధిలో మనం ముందుకు సాగుదాం. అట్లీదిగా
దేవునికి వాక్యం ఆశీర్వదించి